ఈరోజు మనం ఓటీటీలో రిలీజ్ అయిన 'దివ్య దృష్టి' మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీ విన్న తరువాత మీరందరూ ఒకటే అంటారు. ఇంత స్టోరీ అవసరమా ఈ సినిమాకి అని చెప్పైతే. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకైతే వెళ్ళిపోదాం. మైసూర్ అని చూపిస్తారు. మైసూర్‌లో ఒక హౌస్‌నైతే చూపిస్తారు. ఆ హౌస్‌లో అయితే లైట్స్ అన్నీ ఏమైతే ఉండవు. ఆ ఇంట్లో భవ్య అని ఒక అమ్మాయి అయితే ఉంటుంది. ఆ అమ్మాయి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా అంతే కాకుండా చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటుంది. ఏమైందో తనకైతే అర్థమైతే అవ్వదు. ఇంకా అంతలోపే ఒకటైతే చెప్తుంది. నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు. అసలు నువ్విక్కడికి ఎందుకొచ్చావు? నువ్విక్కడి నుంచి వెళ్ళిపో అనైతే చెప్తూ ఉంటుంది. ఇంక అంతలోపే అక్కడ ఒకతనైతే ఇంజెక్షన్ అయితే తీస్తూ ఉంటారు. ఇంజెక్షన్‌లోకి సిరింజ్‌నైతే ఎక్కిస్తూ ఉంటాడు. ఇంకా ఫుట్ స్టెప్స్ అయితే ఆ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇంక తను అయితే చాలా కంగారైతే పడుతుంది. ఇంక పక్కనే ఉన్న ఫోన్ అయితే తీసుకుంటుంది. ఫోన్ చేతిలోకి తీసుకొని తనకైతే కనిపించవు. అంటే తనకి ఒక బ్లైండ్ ఉంటుందనమాట. సో, దానికైతే కనిపించవు. ఇంకా కాల్ ఫ్రమ్ అక్క అని చెప్పి అయితే కాల్ అయితే చేస్తుంది. ఇంక కాల్ చేసిన వెంటనే వాళ్ళ అక్క అయితే రీచ్ అయితే అవుతుంది. వాళ్ళ అక్క ఒక ఇంపార్టెంట్ మీటింగ్‌లో అయితే ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ మీటింగ్ వల్ల కాల్ అయితే ఎత్తుతుంది. ఎత్తిన తర్వాత సరిగ్గా అయితే వినిపించదు. ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ అయితే సరిగ్గా అయితే రావు. ఇంకా ఎంత ట్రై చేస్తున్నా మాట్లాడడానికైతే మాటలైతే రావు. ఇంకా వినిపించలేదని చెప్పి అయితే కాల్ అయితే కట్ అయితే చేసేస్తుంది. ఇంకా ఫోన్ పక్కన పెట్టిన వెంటనే ఫోన్ అనేది టేబుల్ కిందికైతే వెళ్ళిపోతుంది. ఇంకా తనైతే వెతుకుతూ ఉంటుంది. కానీ అదైతే కనిపించదు. ఇంకా వాళ్ళ అక్క చాలా టైమ్స్ అయితే కాల్ అయితే చేస్తుంది. ఇంకా కాల్ చేసేసరికి ఎత్తదనమాట. సో, ఎత్తకపోవడంతో వాళ్ళ అక్కకి చాలా అయితే కంగారు పుడుతుంది. ఇంకా వాళ్ళ హస్బెండ్‌కి అయితే ఫోన్ అయితే చేస్తుంది. ఇంకొక పక్క ఈ పక్క భవ్య వచ్చేసి స్టెప్స్ దిగైతే కిందికైతే వస్తుంది. కిందికొచ్చి ఇంకా వాళ్ళ అక్క చాలా కంగారు పడి వాళ్ళ హస్బెండ్ అజయ్ అని ఒకడుంటాడు. సో, తనకైతే కాల్ అయితే చేస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ట్విన్స్ అనమాట. ఈ అమ్మాయి పేరు వచ్చేసి భవ్య. ఆ అమ్మాయి పేరు వచ్చేసి దివ్య. ఇంకా అమ్మాయి మీటింగ్‌లో అయితే ఉంటుంది. ఇంకా అక్కడ మీటింగ్‌కి అయితే వాళ్ళనైతే ఇన్వైట్ అయితే చేస్తారు. ఇంకా ఇన్వైట్ చేసి తనకైతే గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా అంతలోపే నేను ఇక్కడి నుంచి వెళ్ళకుంటే నేను ఇక్కడ ఉరేసుకొని చచ్చిపోతాను అని అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా చెప్పిన వెంటనే తను ఊరేసుకుందామని చెప్పి అయితే తాడైతే కడుతుంది. ఇంకా అంతేకాకుండా ఊరేసుకుందామని చెప్పి అయితే తలకైతే అది తాడైతే పేసుకుంటుంది. ఇంకా ఎవరో కోపంతో వచ్చి ఆ టేబుల్ని అయితే తన్నేసినట్లయితే మనకైతే చూపిస్తారు. ఇంకా తనైతే చనిపోతుంది. ఇంకా అక్కడ పక్క ట్విన్స్ కాబట్టి ఒకరికి ఏదైనా జరిగితే అది కూడా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో ఈమెకైతే ఏమనిపిస్తుంది అంటే గొంతు దగ్గర పట్టేసినట్టయితే అనిపిస్తుంది. ఇంకా దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. ఒకసారి తన సిస్టర్‌కి ఫోన్ ఎత్తకపోవడంతో తన ఇంటికైతే కంగారుగా వెళ్తుంది. నాకేమవుతుంది అక్క అని చెప్పైతే కొంచెం అయితే మాట్లాడుతుంది. తనకి ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తయితే వస్తుంది. దివ్య అండ్ వాళ్ళ హస్బెండ్ అయితే ఇద్దరు కలిసి అయితే ఇంటికైతే వస్తారు. ఇంకా మొత్తం అయితే భవ్య ఎక్కడున్నావు అని చెప్పి అయితే వాళ్ళ అక్క మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంక ఇంతలోపే వాళ్ళ హస్బెండ్ అజయ్ కూడా మొత్తం అయితే వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడ అయితే కనిపించరు. కనిపించకపోవడంతో ఇంకా అజయ్ అయితే కొంచెం లోపల బెడ్రూమ్‌లోకి అయితే వెళ్తాడు. అక్కడ ఊరేసుకున్నట్లయితే కనపడుతుంది. దివ్యకి చూపిస్తే కంగారు పడుతుందని చెప్పి అయితే వాళ్ళ హస్బెండ్ అయితే తననైతే ఆపుతాడు. ఇంకా దివ్య అయితే వెళ్ళైతే చూస్తుంది. ఇంక తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికైతే వాళ్ళ ఇంటికైతే వస్తారు. ఇంకా ఇంటికొచ్చి మీ చెల్లెలకి ఏమన్నా అఫైర్స్ ఏమన్నా ఉన్నాయా? ఎలా చనిపోయింది? ఎందుకు చనిపోయింది? అని చెప్పి అయితే ఎంక్వైరీ అయితే చేస్తుంటారు. అంటే ఐస్ లేవు కదా! తనకి చూపు రాదేమో అని చెప్పి అయితే చనిపోయిందేమో అని పోలీస్ వాళ్ళు మాత్రం చెప్తారు. చెప్తే అప్పుడు దివ్య వండుకొని అలా ఎందుకు చేస్తుంది? మా చెల్లికి కొన్ని రోజుల తర్వాత ఐస్ ఆపరేషన్ జరుగుతుంది. ఐ డొనర్ కూడా దొరికాడు అని చెప్పి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకు చనిపోయిందో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి అయితే పోలీస్ వాళ్ళకైతే చెప్తుంది. ఇంకా భవ్య అయితే చాలా చనిపోవడంతో ఇక దివ్య అయితే చాలా గట్టిగా అయితే బాధపడుతుంది. ఇంకా తనకైతే సెరమోనీ అయితే చేస్తూ ఉంటారు. అప్పుడు అజయ్ కొంచెం ధైర్యం అయితే చెప్తాడు. ఇంకా అంతలోపే తన వెనకాల ఎవరో చేయి వేసినట్లయితే అనిపిస్తుంది. ఇంకా అక్కడికి వాళ్ళ పక్కింటి అతను ఒక అంకుల్ అయితే వస్తాడు. ఆ అంకుల్ వచ్చి మా అమ్మాయి శ్రేయ అండ్ భవ్య ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. మా అమ్మాయి శ్రేయ చిన్నపిల్ల. ఒక్కొక్కసారి మా ఇంటి దగ్గరికి వచ్చే ఆడుకునేది మీ సిస్టర్ ఎలా చనిపోయిందో తెలుసా మీకు అని చెప్తే మాకు తెలీదు, సూసైడ్ చేసుకుంది అనేది చెప్తుంది. సో, చెప్పిన వెంటనే మా శ్రేయ అక్కడ బాధపడుతుంది. తను ఇక్కడికి వచ్చే ధైర్యం లేక కార్లో కూర్చొని అయితే బాధపడుతుంది అని చెప్పి అయితే ఆ అంకుల్ అయితే చెప్తాడు. ఏమైనా సూసైడ్ నోట్ రాసిందా అని చెప్పి అయితే అడుగుతుంది. సో, అడిగిన వెంటనే అప్పుడు దివ్య వండుకొని ఏం రాయలేదు సూసైడ్ నోట్ అని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా భవ్యాన్ని తలుచుకొని దివ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తను బాధపడేసరికి నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే నీకు టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా అంతేకాకుండా నీకు కూడా ప్రోగ్రెషన్గా ఐ బ్లైండ్ అయితే వచ్చేస్తుంది. డాక్టర్స్ అయితే ఇలా చెప్పారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎక్కువ టెన్షన్ పడద్దు అని అయితే చెప్తుంది. కానీ భవ్య మాత్రం ఎలా చనిపోయి ఉంటుంది? ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి తనకి అని చెప్పి అయితే పోలీస్ వాళ్ళనైతే అడుగుతుంది. ఇంకా అంతేకాకుండా పోలీస్ వాళ్ళు ఏం చెప్తారంటే పక్కనే ఉన్న ఆ
మా దగ్గరికైతే వెళ్తారు అని చెప్పేసి చెప్తుంది. సో చెప్పిన వెంటనే అజయ్‌కి నీకొక్కటే తెలుసు తనకి ఏం జరిగిందో, నువ్వే ఎలాగైనా చెప్పాలి. తనకి చెప్పకపోతే చాలా డేంజర్ అని చెప్పైతే పోలీస్ వాళ్ళైతే చెప్తారు. ఆ నిజం ఏంటో మనకి లాస్ట్‌లో అయితే తెలుస్తుంది. ఇంకా ఇంకొక పక్క దివ్య ఆంటీ దగ్గరికైతే వెళ్తుంది. ఇంకా ఆంటీ అయితే చెట్లకైతే వాటర్ అయితే పోస్తూ ఉంటుంది. ఇంకా తను అయితే పక్షులతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఆంటీ దగ్గరకొచ్చి ఎవరు లోపలికి రండి అని చెప్పైతే ఆంటీ అయితే చెప్తుంది. ఇంక చెప్పిన వెంటనే ఇలా అయితే అంటుంది, మా సిస్టర్ చనిపోయింది. మీ దగ్గరికి తరచుగా వచ్చేది కదా మా సిస్టరు. మీకేమన్నా చెప్పిందా తను బాధపడుతున్నట్లు అని చెప్పైతే తనైతే అంటుంది. నాకు ఎప్పుడూ అలా ఏం చెప్పలేదు. మీ సిస్టర్‌కి కొత్త ఫ్రెండ్స్ దొరికారు. అందుకే నన్ను పట్టించుకోలేదు. కొన్ని రోజులుగా అయితే ఇక్కడికైతే రాలేదు అని చెప్పైతే చెప్తుంది. ఇంకా అంతే కాకుండా అంటే ఎవరు కొత్త ఫ్రెండ్స్ అంటే అక్కడ జాయిన్ అయింది ఐ బ్లైండ్ వాళ్ళ దాంట్లో హాస్పిటల్‌లో, అక్కడికి వెళ్లి చూడు అనైతే చెప్తుంది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తన ఆత్మకి శాంతి జరగాలని చెప్పైతే పూజలైతే చేస్తుంటారు. దివ్య అక్కడికైతే వస్తుంది. సో వచ్చిన వెంటనే వాళ్ళందరూ భవ్య గురించి అయితే ఇలా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. భవ్యకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. తన వల్ల తనకి సమస్య అయితే ఉందంట అని చెప్పైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక రూమ్‌కి కూడా వెళ్ళారంట. అక్కడ వాళ్ళు పార్టీ చేసుకున్నారంట అని చెప్పైతే ఒకటైతే చెప్తారు. ఇంకా అదంతా అయితే దివ్య అయితే వింటుంది. ఇంకా దివ్యకి వాడి వల్ల ఏమన్నా చనిపోయిందేమో అని చెప్పైతే ఒకటైతే వస్తుంది. ఇంకా తనని ఎవరో వెంట పడుతున్నట్లయితే దివ్యకైతే అనిపిస్తుంది. ఇంకా సడన్‌గా తనకైతే చూపు ప్రోగ్రెషన్ ఉంటుంది కదా, తనకు ఒక డిసీజ్ లాగా బ్లైండ్నెస్, దానికోసం తనకైతే కళ్ళు అయితే కనిపించవు. ఇంకా అజయ్ అయితే అక్కడికైతే వస్తారు. నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నేను ఆంటీ దగ్గర నుంచే వస్తున్నాను. నువ్వు నాకెందుకు అబద్ధాలు చెప్తున్నావు నాకు అని చెప్పి అయితే అజయ్ అయితే దివ్యానైతే అడుగుతారు. కానీ ఏం కాదు అంటే భవ్యకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, తన వల్లే ఏదో సమస్య ఉండి సూసైడ్ చేసుకుందంట నా సిస్టరు అని చెప్పి అయితే చెప్తారు. అలాంటిది ఏం లేదు, భవ్యకి ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరు అనేది చెప్తారు. సరే మనం కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాము నీకోసం అని చెప్పేసి చెప్తుంది. అంటే ఇంకా భవ్య ఒక గెస్ట్ హౌస్ దగ్గర వెళ్ళిందని చెప్పారు కదా, సో అదే గెస్ట్ హౌస్కి అయితే తనైతే వెళ్తుంది. ఇంకా వాళ్ళు అక్కడ హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకా అజయ్ని కారు పార్క్ చేసిరా అని చెప్పి అయితే పంపిస్తుంది. ఇంకా కిందికి వచ్చి వాళ్ళని అయితే అడుగుతుంది, కొన్ని నాళ్ళ క్రితము మా సిస్టర్ ఇక్కడికి వచ్చింది, మేమిద్దరం ట్విన్ సిస్టర్స్, అది కొంచెం చూసి నాకు చెప్తారా అని చెప్తుంది. ఇది ఒక పాలసీ, దీన్ని చెప్పకూడదు అని చెప్పి అయితే చెప్తుంది. సో చెప్పిన వెంటనే కొంచెం కళ్ళు తిరిగినట్లయితే యాక్ట్ అయితే చేస్తుంది. కొంచెం చాక్లెట్ అండ్ వాటర్ తెచ్చిస్తారా అని చెప్పి అయితే ఇద్దరిని అక్కడి నుంచి అయితే పంపిస్తుంది. ఇంకా పంపించిన వెంటనే తను ఎవరికి తెలియకోకుండా అయితే ఆ కంప్యూటర్లోకి వెళ్ళైతే తన సిస్టర్ వచ్చిందా లేదా తన బాయ్ ఫ్రెండ్ నేమ్ కనుక్కుందామని చెప్పి అయితే అక్కడ కంప్యూటర్లో అయితే చెక్ చేస్తూ ఉంటుంది. ఇంకా అటుగా పోతున్న రెస్టారెంట్ వర్కర్ ఉంటాడు. సో తన పేరు వచ్చేసి మైకల్. ఇంకా తను చెక్ చేస్తున్నప్పుడు మైకల్ ఒక విధంగా అయితే చూస్తాడు. ఇంకా చూసిన వెంటనే వాళ్ళు ఇంకంతలోపే అక్కడికి రావడంతో ఇంకా ల్యాప్టాప్ని అయితే క్లోజ్ అయితే చేసేస్తుంది. కానీ తనకైతే ఎటువంటి ప్రూఫ్స్ అయితే దొరకవు. ఇంకా అజయ్ అండ్ దివ్య ఇద్దరు కలిసి అయితే ఆ రెస్టారెంట్లో డ్రింక్ చేస్తూ ఉంటారు. ఇంకా అంతలోపే అటుగా ఉన్న ఒక వెయిటర్ అయితే వాళ్ళనైతే చూస్తూ ఉంటారు. ఇంకా అజయ్ అయితే నిన్నే చూస్తున్నాడు చూడు అని చెప్పి అయితే కొంచెం అయితే ఆట అయితే పట్టిస్తాడు. ఇంకా అజయ్ అక్కడికి ఆర్డర్ చేద్దామని చెప్పి అయితే వెళ్తాడు. ఇంకా అంతలోపే అక్కడికి ఆ వెయిటర్ అయితే వస్తాడు. నేను మీకు గుర్తున్నానా మేడం అని చెప్పి అయితే అడుగుతారు. నాకు తెలిసి మీరు నన్ను కాదు కలిసింది, మా స్ప్రిన్ సిస్టర్ భవ్యని అయితే కలిసి ఉంటారు మీరు అని చెప్పి అయితే చెప్తారు. ఇంకా మైకల్ అయితే ఇంకా చాటుగా దివ్యాని అయితే చూస్తూ ఉంటాడు. కానీ ఆపరేషన్ ఆల్రెడీ జరిగిపోయింది కదా మ్యామ్ అని చెప్పి అయితే చెప్తారు. ఆల్రెడీ భవ్యకు ఆపరేషన్ జరిగిపోయిందా అని చెప్పి అయితే అడుగుతుంది. ఏమో మ్యామ్ నాకైతే అలానే చెప్పారు అని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా చెప్పిన వెంటనే అజయ్కి జరిగిందంతా చెప్తుంది. అంటే నువ్వు ఇన్నాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చావు, దానికోసమే వచ్చావా ఇక్కడికి, నాతో గడుపుతామని కదా నువ్వు వచ్చింది అని చెప్పి అయితే అజయ్ అయితే కోప్పడతారు. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోదామని చెప్పి అయితే డిసైడ్ అయితే అవుతుంది. ఇంకా అటుగా వస్తున్న కార్ అయితే దివ్యకైతే కనిపించదు. ఇంకా అప్పుడు అజయ్ అయితే చాలా అయితే కొంచెం బాధపడతాడు. అంటే నీకు కూడా ప్రోగ్రెషన్ అయితే వచ్చేస్తుంది, నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతకాలి, నీ ఎక్కువ టెన్షన్ పడకు, నీ కళ్ళు కూడా నువ్వు పోగొట్టుకుంటావా అని చెప్పి అయితే అజయ్ అయితే చెప్తాడు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇంక నుంచి నేను వదిలేస్తాను, నా సిస్టర్ గురించి నేనేం పట్టించుకోనులే ఎలా జరిగిందో అని చెప్పి అయితే ఇంకా చెప్తుంది దివ్య. చెప్పిన వెంటనే వాళ్ళు కొంచెం సేపు ఉన్న తర్వాత కొంచెం దగ్గర అయితే అవుతారు. ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అయితే డిసైడ్ అయితే అవుతారు. ఇంకా మైకల్ దివ్యాని అయితే కలుస్తారు. సో భవ్య చనిపోయినప్పుడు ఈ రూమ్కి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఒక కీస్ అయితే దొరికింది, ఆ కీస్ మీకు ఇస్తాను తీసుకోండి అని చెప్పి అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే నువ్వు ఆ అబ్బాయిని చూసావా అంటే అవును చూశాను, ఆ అబ్బాయి ఎవరికి కనిపించాడు, వాడు ఒక షాడో లాంటి వాడు అని చెప్పి అయితే కొన్ని మాటలు అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే ఒక కీస్ అయితే ఉంటుంది, ఆ కీస్ నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పి అయితే
మైకల్ ఇంకా దివ్యకైతే ఆ కీస్ అయితే ఇస్తాడు. ఇంకా ఆ కీస్ తీసుకొని అటుగా వెళ్ళిపోతూ ఉంటుంది. "నువ్వింకా తన గురించి ఆలోచించడం మానేసేయి. ఇంకా ఆ అబ్బాయి గురించి వెతకడం కూడా మానేసేయి. అది ఒక షాడో లాంటిది. ఇంక దాన్ని ఎవరూ పట్టుకోలేరు. ఒకవేళ పట్టుకున్నా కూడా చాలా ప్రమాదం" అని చెప్పైతే దివ్యకైతే చెప్తాడు. "నువ్వు అతన్ని చూసావా ఎప్పుడన్నా?" అని చెప్పైతే అడుగుతుంది. "నేను చూశాను కాబట్టే కదా నీకు చెప్తున్నాను. ఇంక నీ ప్రాణాలకి ప్రమాదం అయితే ఉంటుంది. నిన్ను కూడా చంపేయగలుగుతాడు వాడు. నువ్వు తన గురించి అయితే ఆలోచించొద్దు. వదిలేయి. నువ్వు నీ భర్తతో అయితే హ్యాపీగా ఉండు" అని చెప్పైతే మైకేల్ అయితే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే ఇంకొక మాట కూడా చెప్తాడు. "అంటే నాకు తెలియాలి. ఆ అబ్బాయి గురించి నేను తెలుసుకోవాలి" అని చెప్పైతే దివ్య అయితే మొండి పట్టయితే పడుతుంది. ఇంక సరే అక్కడ ఉన్న అంటే కార్ పార్కింగ్ దగ్గర ఒక సీసీ కెమెరా ఉంటుంది. అక్కడికి వెళ్లి చూడు అని చెప్పైతే చెప్తుంది. ఇంక తను పరిగెత్తుకుంటూ అయితే బయటికైతే వస్తుంది. తననెవరో వెంటాడుతున్నట్లు. ఇంక తరువాత అంటే అక్కడికొచ్చి సీసీ ఫుటేజ్ తీసుకుందామని చెప్పైతే వస్తుంది. ఇంక అంతలోపే అజయ్ అక్కడికొచ్చి దివ్యనైతే ఆపుతాడు. ఇంకా ఆపిన వెంటనే "నేను వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసుకొనొస్తాను" అని చెప్పైతే అజయ్ అయితే చెప్తాడు. "నువ్వు ఇక్కడే ఉండు" అని చెప్పైతే కారులో అయితే తనని లాక్ చేసి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా లోపలికి వెళ్ళి చాలా సేపు ఉన్న తర్వాత కూడా ఇంకా అజయ్ అయితే తిరిగి అయితే రాడు. ఇంకా దాంతో దివ్యకి చాలా టెన్షన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా కాల్ చేసినా కూడా లిఫ్ట్ అయితే చేయదు. ఇంకా దివ్యనే లోపలికైతే వెళ్తుంది. ఇంకా అక్కడ వాచ్‌మెన్‌కి అయితే డబ్బులైతే ఇస్తుంది. సో, ఇక్కడికి అజయ్ అని ఒక అతను వచ్చాడు. మీరు చూసారా అని చెప్పైతే అడుగుతుంది. "అవును, ఇందాకే ఒక అబ్బాయి అయితే వచ్చాడు హార్డ్ డిస్క్ కోసం. అది తీసుకొని వెళ్ళిపోయాడో లేదో నాకు తెలీదు" అని చెప్పైతే చెప్తుంది. సో, చెప్పిన వెంటనే అక్కడ పవర్ అయితే కట్ అయితే అవుతుంది. ఇంకా పవర్ కట్ అయిన వెంటనే వెళ్ళి చూద్దాం అనుకునే లోపలే అక్కడ ఎవరో సప్లై అయితే కట్ అయితే చేసేస్తారు. ఇంకా అంతలోపే పోలీస్ వాళ్ళకి ఫోన్ అయితే చేస్తుంది. "మా హస్బెండ్ అయితే మిస్ అయ్యాడు. నన్ను ఇక్కడ ఒక అబ్బాయి అయితే వెంట పడుతున్నాడు" అని చెప్పైతే చెప్తుంది. ఇంకా అంతలోపే మైకేల్‌కి మొత్తం తెలుసు అని చెప్పైతే మైకేల్ దగ్గరికి వెళ్తే మైకేల్ కూడా చనిపోయి ఉంటాడు. ఐ చెకప్ కోసం తనైతే డాక్టర్ దగ్గరికైతే వస్తుంది. ఇంకా డాక్టర్‌తో అయితే మాట్లాడుతుంది. "నువ్వు ఇంకొక కొంచెం ఏదైనా టెన్షన్ పడితే నీ కళ్ళు పోయే ఛాన్స్ అయితే ఉంటుంది" అని చెప్పైతే చెప్తుంది. ఇంకా అంతలోపే అజయ్ కనిపించలేదని చెప్పి చాలా టెన్షన్ అయితే పడుతుంటుంది. ఇంకా పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే ఇంట్లో ఉన్నట్టు. ఇంకా ఇంట్లో ఉన్నట్టు ఇంటికైతే వెళ్తారు. ఇంక ఇంటికి వెళ్ళిన వెంటనే అజయ్ కూడా అదే స్పాట్‌లో సూసైడ్ చేసుకున్నట్లయితే కనపడుతుంది. కానీ తనకైతే కళ్ళైతే కనిపించవు. ఇంకా కళ్ళు కనిపించడంతో తనకి కూడా పూర్తిగా కలర్ బ్లైండ్‌నెస్ అనేది వచ్చేసి ఉంటుంది. ఇంకా పోలీస్ వాళ్ళు ఇంకా ఎలా చెప్పాలో తనకైతే అర్థమైతే అవ్వదు. ఇంకా పోలీస్ వాళ్ళు ఏం చెప్తారంటే "మీ అజయ్‌కి, మీ హస్బెండ్‌కి అండ్ మీ భవ్యకి అఫైర్ అయితే ఉంది. సో, అందుకే అఫైర్ చాలా రోజుల నుంచి నడుస్తుంది. అందుకే భవ్య కొంచెం టార్చర్‌గా అనిపించి ఇంకా భవ్య చనిపోయిందని చెప్పి మీ హస్బెండ్ కూడా చనిపోయాడు. అందుకే నిన్ను భవ్య అని పిలిచేవాడు అప్పుడప్పుడు" అని చెప్పైతే ఆ పోలీస్ వాళ్ళు ఏం చెప్పాలో తెలియక ఇంకా దివ్యకైతే అలా అయితే చెప్తారు. ఇంకా తనకైతే ఐ ఆపరేషన్ అయితే జరుగుతుంది. ఇంకా సడన్‌గా తనకి అజయ్ గుర్తొచ్చేస్తే ఇంకా ఐస్‌ని అయితే ఓపెన్ అయితే చేస్తుంది. ఇంక ఓపెన్ చేసిన వెంటనే డాక్టర్స్ అయితే "నీకు ఐ ఆపరేషన్ ఇప్పుడే జరిగింది. నువ్వు ఆ క్లాత్ అయితే తీయకూడదు. ఆ క్లాత్ తీస్తే నువ్వు మళ్ళీ నీకు ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది" అని చెప్పైతే డాక్టర్స్ అయితే చెప్తారు. ఇంకా తనైతే ఇంటికైతే వెళ్తుంది. డాక్టర్స్ "నీకొక కేర్ టేకర్‌ని అయితే పంపుతాను" అని చెప్పైతే చెప్తారు. ఇంకా తను ఇంట్లో అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అంతలోపే ఒక కేర్ టేకర్ అయితే అక్కడికైతే వస్తాడు. ఇంకా వచ్చిన వెంటనే గల్లేమన్నా వస్తుందేమో అనుకున్నాను. కానీ మీరు వచ్చారా అని చెప్పైతే అడుగుతుంది. సో, అడిగిన వెంటనే "నాకేం పర్లేదు మీరున్నా కూడా" అని చెప్పైతే తనైతే చెప్తుంది. ఇంకా తను ఆ కేర్ టేకర్ పేరు వచ్చేసి అర్జున్. తను చాలా మంచిగా అయితే చూసుకుంటూ ఉంటాడు. అది తనకైతే చాలా బాగా అయితే నచ్చుతుంది. ఇంకా తన కోసం ప్రతి ఒక్కటైతే చేస్తాడు. ఇంకా ఐది మార్చాలని చెప్పి అయితే అనుకుంటాడు. సో, దానికి తనే అయితే హెల్ప్ అయితే చేస్తాడు. ఇంకా తనకి ఎక్కడెక్కడ ఎన్ని స్టెప్స్ వేస్తే ఎక్కడెక్కడ వస్తుంది, హౌస్ మొత్తం అన్ని ఎన్ని స్టెప్స్ వేస్తే అలా ఎలా వస్తుంది అని చెప్పి అయితే మొత్తం అయితే నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా తను అర్జున్ అయితే చాలా దగ్గర అయితే అయిపోతాడు. ఇంకా వాళ్ళకి మంచిగా ఒక ఒపీనియన్ అయితే తన మీద అయితే వస్తుంది. ఇంకా అర్జున్‌కి కూడా తన మీద ఒక మంచి ఒపీనియన్ అయితే వస్తుంది. తను చాలా మంచిగా అయితే చూసుకుంటాడు. ఒకరోజు నైట్ వాళ్ళిద్దరైతే డ్రింక్ చేద్దామని చెప్పి అయితే గార్డెన్‌లో అయితే కూర్చొని అయితే ఉంటారు. అప్పుడు దివ్య వండుకొని అజయ్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే చెప్తూ ఉంటుంది. "ఇట్లా నా ఐస్ ఓపెన్ అవ్వగానే నేను ఫస్ట్ అజయ్‌ని అయితే చూద్దామని చెప్పని అనుకున్నాను. ఇప్పుడు అజయ్ లేడు కదా, మీరు ఇప్పుడు ఎవరిని చూస్తారంటే మిమ్మల్నే చూస్తాను అర్జున్" అని చెప్పి అయితే తనకి కిస్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటుంది. కానీ తన ఇంటెన్షన్ అయితే అది కాదు. అంటే అజయ్ అనుకుంటుంది. కానీ అక్కడ ఉండేది మాత్రం అర్జున్. ఇంకా తను అయితే దూరం అయితే వెళ్ళిపోతుంది. "నన్నైతే క్షమించండి, నేను మర్చిపోయి ఇలా చేశాను, అజయ్ అయితే అనుకున్నాను" అని చెప్పి అయితే దివ్య అయితే చెప్తుంది. ఇంకా తను లోపలికి వెళ్ళి అయితే డోర్ అయితే పెట్టుకుంటుంది. ఇంకా పెట్టుకున్న వెంటనే అక్కడికి మళ్ళీ ఇంకొకరు ఎవరో బ్లాక్ కలర్ మాస్క్ వేసుకొని మొత్తం బ్లాక్ కలర్లో అయితే అక్కడికైతే వస్తారు. తను మళ్ళీ ఇంజెక్షన్ అయితే ఓపెన్ అయితే చేస్తాడు. సో, ఓపెన్ చేసిన వెంటనే తనకి ఆ విషయం అయితే తెలుస్తుంది. ఇంకా అక్కడ నుంచి అయితే బయట అయితే పడుతుంది. ఇంకా బయటకు వెళ్ళి పరిగెత్తుకుంటా వెళ్ళి అంకుల్ ఉంటాడు కదా, వాళ్ళ పక్కింటి అంకుల్ అక్కడికైతే వెళ్తుంది. ఇంకా వెళ్ళిన వెంటనే అక్కడైతే
పోలీసులకు ఫోన్ చేయండి, తను ఎవరో వచ్చాడు అని చెప్పైతే చెప్తుంది. ఆ అంకుల్ అయితే కొంచెము దివ్యతో అయితే మిస్‌బిహేవియర్ అయితే చేస్తాడు. అంతేకాకుండా సరే నేను ఫోన్ చేస్తాను, మీరు కూర్చోండి అని చెప్పి అయితే తిన్నగా తన షర్ట్ అయితే తీసేస్తాడు. సో, తీసేసిన వెంటనే అప్పుడే దివ్యకైతే అర్థమవుతుంది. తను ఏదో చేయాలనుకుంటున్నాడు అని చెప్పి. ఇంక అక్కడి నుంచి కూడా పారిపోయి అయితే ఇంక బయటికైతే వచ్చేస్తుంది. ఇంక బయట కూర్చొని చెట్టు దగ్గర అయితే కూర్చుంటుంది. సో, చెట్టు దగ్గర కూర్చొని కాల్ ఫ్రమ్ అర్జున్ అని చెప్పి అయితే కాల్ అయితే చేస్తుంది. ఇంక కాల్ చేసిన వెంటనే అక్కడికి అర్జున్ అయితే వస్తాడు. నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఇలా వెంట పడుతున్నాడు, ఎవరో వాడు వచ్చేసాడు అని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా సరే మా ఇంటికి వెళ్దాం పద అని చెప్పి అర్జున్ అయితే చెప్తాడు. ఇంకా అర్జున్ చెప్పిన వెంటనే ఇంటికైతే తీసుకెళ్తుంది. నువ్వు ఇక్కడే ఉండు నాతో పాటు అని చెప్పి అయితే అర్జున్ అయితే అంటుంది. ఇంకా అన్న వెంటనే అక్కడికి ఒక సౌండ్ అయితే వస్తుంది. ఇంకా తను బయటికి వెళ్ళి చూద్దామని చెప్పి అయితే అనుకుంటుంది. ఇంకా బయటికి వెళ్ళగానే అక్కడ శ్రేయ అనే ఒక పాప అయితే ఉంటుంది. ఆ పాప ఎవరో కాదు, అంటే ఆ అంకుల్ ఉన్నాడు కదా, ఆ అంకుల్ వాళ్ళ కూతురు. ఇంకా ఆ పాపని చూడగానే నువ్వు మీ నాన్న పంపించాడా అని చెప్పి అయితే అంటుంది. లేదు లేదు నీకు ఒక నిజం చెప్పాలి, నువ్వు ఉండు ఉండు అని చెప్పి అయితే తనైతే ఒక నిజం అయితే చెప్తుంది. నువ్వు వెతుకుతున్నది ఎవరో కాదు, నీతో పాటు ఎవరైతే ఉంటున్నారో ఆ అర్జునే అని చెప్పి అయితే ఒక ట్విస్ట్ అయితే చెప్తుంది. ఇంకా అంతలోపే అక్కడికి అర్జున్ రావడంతో తనైతే ఆ చిన్న పిల్ల అయితే దాంకుంటుంది. నువ్వు ఈ కీస్ నీ దగ్గరే పెట్టుకో, ఈ కీస్ ఉన్న రూమ్ని అయితే వెళ్ళి నువ్వు చూడు అని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా చెప్పిన వెంటనే నీ చెల్లెల్ని కూడా చంపేసింది కూడా వాడే అని చెప్పి అయితే చెప్తుంది. ఇంకా అక్కడికి అర్జున్ అయితే వస్తాడు. ఇంకా అర్జున్ రావడంతో ఇంకా ఇంకా రూమ్లోకి అయితే తీసుకుని అయితే వెళ్తాడు. ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత వాష్రూమ్కి వెళ్తాను నేను అని చెప్పి అయితే ఇంకా వాష్రూమ్లోకి అయితే వెళ్తుంది. ఇంకా ఆ కట్లు అయితే తీసేస్తుంది. ఇంకా భయంగా అయితే ఆ కట్లు అయితే తీస్తుంది. ఇంకా కట్లు తీయగానే తనకి ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా అవుతుంది అనమాట. సో తనకి కళ్ళు అయితే కనిపిస్తాయి. ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళి చూడగానే తనకి నిజం అంతా తెలుస్తుంది. ఏమని తెలుస్తుందంటే వాళ్ళ చెల్లెల్ని అయితే తనైతే లవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ చెల్లెలు ఒప్పుకోకపోసరికి వాళ్ళ చెల్లెలు కళ్ళు అయితే తీసేస్తాడు. సో తీసేసిన తర్వాత తనే వాళ్ళ చెల్లెల్ని టార్చర్ పెట్టి చంపేశాడు అని చెప్పైతే తనకైతే అర్థమవుతుంది. ఇంకా కొంచెం సేపు ఉన్న తరువాత మొత్తం అయితే వెతుకుతూ ఉంటుంది. ఇంకా వెతుకుతున్నప్పుడు ఇంకా అమ్మాయిని కూడా తనైతే ఘోరంగా అయితే చంపేసి ఉంటాడు. అంటే ఆ చిన్నపిల్ల శ్రేయ ఉంటుంది కదా, సో ఆ అమ్మాయిని కూడా నోట్లో కత్తి పెట్టి అయితే ఆ గోడకైతే తగిలించి మరీ చంపేసి ఉంటాడు. సో చంపేసినందుకు తను చూసి అయితే చాలా భయపడుతుంది. ఇంకా కళ్ళు అయితే మూసేసుకుంటుంది. అర్జున్ అయితే అక్కడికైతే వస్తాడు. ఇంకా దివ్యకి ఏం చేయాలో అయితే అర్థమైతే అవ్వదు. ఇంకా తనను కూడా చంపేస్తాడేమో అనుకొని నాకు కళ్ళు కనిపించట్లేదు, నా ఐ ఆపరేషన్ అయితే ఫెయిల్ అయింది అని చెప్పి అయితే కళ్ళు కనిపించినట్లయితే యాక్ట్ అయితే చేస్తుంది. ఇంకా చేసిన వెంటనే అర్జున్ అయితే తన దగ్గర అయితే కత్తి అయితే పెడతాడు. సో పెట్టిన వెంటనే సరే ఏం కాదులే నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అని చెప్పి అయితే అర్జున్ అయితే చెప్తాడు. కానీ మొత్తం అయితే దివ్యకైతే తెలిసిపోయి ఉంటుంది. ఇంకా నా కోసం కొంచెం కాఫీ పెడతావా అని చెప్పి అయితే ఇంకా దివ్య అయితే అడుగుతుంది. సరే నేను తీసుకొని వస్తాను అని చెప్పి అయితే కాఫీ కలపడానికి అయితే వెళ్తాడు. సో తను కాఫీ కలిపేటప్పుడు ఇంకా కిచెన్లో ఒక కత్తి తీసుకుందామని చెప్పి అయితే అనుకుంటుంది. కానీ ఇంకా అంతలోపే అక్కడికి అర్జున్ రావడంతో ఇంకా వెళ్ళు నేను తీసుకొని వస్తానులే అని చెప్పి అయితే దివ్యకైతే చెప్తాడు. సో చెప్పిన వెంటనే అక్కడ దివ్య అయితే డైనింగ్ టేబుల్ మీద అయితే కూర్చొని అయితే ఉంటుంది. ఇంకా అర్జున్ అయితే ఆ పాలల్లో ఒక లిక్విడ్ లాంటిది అయితే మిక్స్ అయితే చేస్తాడు. అదంతా అయితే దివ్య అయితే చూస్తుంది. సో చూసిన వెంటనే ఇంకా అర్జున్ ఏమనుకుంటూ ఉంటాడంటే కనిపించదేమో అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు. కానీ తనకైతే కనిపిస్తుంది. ఇంకా తనకి షుగర్ వేసావా అని చెప్పి అయితే అడుగుతుంది. లేదు వేయలేదు అని చెప్పి అయితే మళ్ళీ అయితే వెళ్ళలేటట్టు చేస్తుంది. ఇంకా కాఫీ కప్స్ మాత్రం మార్చేస్తుంది. ఇంకా మార్చేసిన వెంటనే కానీ అర్జున్కి మాత్రం డౌట్ అయితే వస్తుంది. అంటే ఆ కాఫీ కప్పు వాటర్ అనేది కదులుతూ ఉంటాయి. ఇంకా మళ్ళీ ఏం చేస్తాడంటే మళ్ళీ తను తాగుతున్న గ్లాస్లోకి అయితే కొంచెం అయితే వేస్తాడు. ఇంకా అదంతా చూస్తూ ఉంటుంది. ఇంకా చూస్తున్నప్పుడు దాన్ని తాగుదామని చెప్పి అయితే అనుకుంటుంది. ఇంక అంతలోపే ఆ కప్పును అయితే కింద అయితే వేసేస్తుంది. ఇంకా తరువాత సరే నీకు నిజంగా కనిపించట్లేదా అని చెప్పి అయితే అర్జున్ అయితే అడుగుతాడు. లేదు కనిపించట్లేదు అనేది చెప్తుంది. ఇంకా ఒక ఐస్ బాక్స్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి ఓపెన్ చేయి అని చెప్పి అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే అక్కడ తను ఓపెన్ చేసిన వెంటనే దాన్ని చూసిన వెంటనే తను చాలా గట్టిగా అయితే అరుస్తుంది. అక్కడ ఏమంటుందంటే అక్కడ సూర్య అనే ఒక శవం అయితే ఉంటుంది. దాన్ని చూసి తను చాలా అయితే భయపడిపోతుంది. ఇంకా కళ్ళు కనిపిస్తున్నాయి, నాకెందుకు అబద్ధం చెప్పావు నువ్వు అని చెప్పి అయితే నేను చంపేస్తాను చూడు అని చెప్పి అయితే ఇంకా అర్జున్ అయితే తన వెంట అయితే పడుతూ ఉంటాడు. ఇంకా తను ఎలాగైనా నీ చెల్లెల్ని నేను ప్రేమించాను, కానీ మీ చెల్లెలకి కళ్ళు ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పి అయితే తెలిసింది. కానీ నాకు చిన్నప్పటి నుంచి కళ్ళు లేని వాళ్ళతోనే
నేను పెరిగాను. నాకు కళ్ళు లేని వాళ్ళంటేనే ఇష్టము. నువ్వు ఇన్నాళ్ళు నాతో బాగున్నావు కదా! ఇప్పుడు నాకు కళ్ళొచ్చిన తర్వాత నన్ను చూసిన వెంటనే నన్ను వద్దనుకుంటున్నావు. అంత వికారంగా ఉన్నానా? నాకు అందుకే కళ్ళు లేని వాళ్ళంటేనే ఇష్టము. నీ చెల్లెల్ని కూడా నేను ప్రేమిద్దామని చెప్పి అనుకున్నాను. ప్రేమించాను. కానీ మీ చెల్లెలు నన్ను తిరిగైతే ప్రేమించలేదు. మళ్ళీ మీ చెల్లెలు చనిపోయింది. నేను చూసుకోకుండా అయితే తన్నేశాను. ఇప్పుడు మీ చెల్లెల రూపంలో ఉన్న నువ్వైతే నాకు కనిపించావు. నిన్ను కూడా ప్రేమిద్దామనుకున్నాను. కానీ అంతలోపే నువ్వెందుకు ఇలా చేశావు అని చెప్పైతే ఇంకా అర్జున్ అయితే స్టోరీ అంతా చెప్తాడు. ఇంక చెప్పిన వెంటనే తనని బయటికైతే తీసుకొనైతే వెళ్తాడు. ఇంకా కార్‌లో అయితే కూర్చోపెడతాడు. ఇంకా కార్ అయితే తను బయటికి దిగగానే తనైతే కార్‌లో అయితే లాక్ అయితే చేసేసుకుంటుంది. ఇంకా కార్ స్టార్ట్ చేసి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పైతే అనుకుంటుంది. ఇంకా అక్కడికి ఫాస్ట్‌గా అయితే పరిగెత్తుకుంటూ తను కూడా ఆ కార్ వెంట అయితే వెళ్తాడు. ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత కార్ అయితే ట్రబుల్ అయితే వస్తుంది. ఇంకా తను ఆ కార్ దిగైతే పరిగెత్తుకుంటూ తన రూమ్‌లోకైతే వెళ్తుంది. ఇంకా అంటే రూమ్‌లోకి వెళ్ళదు. పక్కింటి ఆంటీ ఉంటుంది కదా! ఒక ఆంటీ. సో, ఆంటీ ఇంట్లోకైతే వెళ్తుంది. ఇంకా ఆంటీ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే నన్ను కాపాడండి ఆంటీ, వాడు నన్ను చంపేస్తున్నాడు అని చెప్పైతే చెప్తుంది. ఎవరమ్మా? ఎందుకు చంపుతున్నారమ్మా? నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పైతే చెప్తుంది. సరే ఆంటీ మీరు పోలీసులకి ఫోన్ చేయండి అని చెప్పైతే చెప్తాడు. ఇంక అంతలోపే ఇక్కడ ట్విస్ట్ ఏందంటే అర్జున్ లోపలికి వచ్చి అమ్మ నేను వచ్చేసాను అని చెప్పైతే చెప్తాడు. సో, అప్పుడు వాళ్ళ అమ్మ వండుకొని నీకు ఫుడ్ పెట్టాలా అని చెప్పైతే ఇంక చెప్తుంది. అంటే ఇంక కాల్ 100 చేయాలంటే ఇంక వాళ్ళ అమ్మకి తెలియాలి కదా 100కి కాల్ చేస్తున్నట్లు. సో, నేను కూడా కళ్ళు ఉన్నాయా అమ్మ అని చెప్పైతే వాళ్ళ అమ్మ దగ్గరికైతే వెళ్తాడు. ఎందుకమ్మా నాకు మోసం చేశావు అని చెప్పైతే అడుగుతారు. లేదు నాకు కళ్ళు కనిపించట్లేదు అని చెప్పైతే వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. చిన్నప్పుడు అబద్ధాలు చెప్తే కళ్ళు పీకేస్తాడు దేవుడు అని చెప్పి నాకు చెప్పావు కదా! ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పావు కదా! నేను కూడా నీ కళ్ళు పీకేస్తాను అని చెప్పైతే వాళ్ళ అమ్మ గొంతు అయితే పట్టుకొని వాళ్ళ అమ్మ కళ్ళల్లోకి అయితే ఇంజెక్షన్ అయితే చేస్తాడు. సో, ఇంకా అక్కడితో వాళ్ళ అమ్మ కళ్ళు అయితే వెళ్ళిపోయి చనిపోతుందన్నమాట అక్కడికక్కడే. ఇంకా అమ్మ అయితే కత్తి అయితే చేతిలోకి అయితే తీసుకుంటుంది. ఇంకా ఇదంతా అయితే దివ్య అయితే చూస్తుంటుంది. కానీ దివ్యకి చాలా బాధ అయితే అనిపిస్తుంది. ఇంకా దివ్య అక్కడి నుంచి పారిపోదామని చెప్పి అయితే అనుకుంటుంది. ఇంకా అటుగా పోతూ ఉంటే కిచెన్లో ఒక కత్తి అయితే తీసుకుంటుంది. ఇంకా ఆ కత్తి తీసుకొని తన మీద అయితే అటాక్ అయితే చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అయితే ఆ పోలీస్ వాళ్ళకి 100కి అయితే ఫోన్ అయితే చేస్తుంది. ఇంకా అంతలోపే వెనకాల నుంచి అయితే అర్జును అక్కడికి వచ్చి అయితే ఆ ఫోన్ ఉంటుంది కదా! ఆ ఫోన్ వైర్ అయితే కట్ అయితే చేసేస్తాడు. ఇక కట్ చేసేసి తన గొంతుకైతే పెడతాడు. ఇంకా తనని చంపేద్దామని చెప్పైతే అనుకుంటాడు. ఇంకా ఏం చేస్తుందంటే ఇంకా ఆ థాట్‌ని అయితే విడిపించుకొని ఇంకా అక్కడి నుంచి అయితే పరిగెత్తుదామని చెప్పైతే అనుకుంటుంది. ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత పోలీసులు అయితే ఇంట్లోకైతే వస్తారు. సో, ఇంట్లోకి వచ్చిన వెంటనే కొంచెం అయితే తనైతే పోరాడుతూ ఉంటుంది. ఇంకా వాడు చంపేద్దామని చెప్పైతే అనుకుంటుంటాడు. ఇంకా గట్టిగా అయితే దివ్య అయితే చాలా గట్టిగా అయితే పోరాడుతుంది. ఇంకా పోరాడిన వెంటనే లోపలికైతే పోలీస్ వాళ్ళైతే వచ్చేస్తారు. ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చేసిన వెంటనే ఇక దివ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ వాళ్ళతో అయితే వెనకలైతే ఉంటుంది. సో, ఉన్న వెంటనే ఇంకా తనైతే ఏం చేస్తాడంటే పోలీస్ వాళ్ళని చూస్తూ భయపడతాడు. సో, భయపడిన వెంటనే తను కత్తి తీసుకొని తన గొంతు తనే అయితే కోసేసుకుంటాడు. సో, కోసేసుకోవడంతో ఇంతటితో మూవీ అయితే ఎండ్ అవుతుంది. కానీ లాస్ట్‌లో ట్విస్ట్ ఏందంటే ఇంకా తను వాళ్ళ ఇంకా డాక్టర్స్ అయితే కంగ్రాచ్యులేషన్స్ అయితే చెప్తారు. అంటే ఐ డోనర్ ఎవరు అని చెప్పైతే దివ్య అయితే అడుగుతుంది. మీకు ఐ డోనర్‌ని చూపియాలా అని చెప్పైతే ఆ శవం దగ్గరికి దాని మార్చరీ దగ్గరికైతే తీసుకొని వెళ్ళి అజయ్‌ని అయితే చూపిస్తారు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే తనే చంపేశాడు అని చెప్పైతే అర్జునే చంపేశాడు అని చెప్పైతే అనుకుంటుంది. అట్లా అఫైర్ ఏం లేదు అని చెప్పైతే తనకైతే కన్ఫర్మ్ అయితే అవుతుంది. ఇంకా అవిన వెంటనే తనైతే కొంచెం బాధపడుతుంది. ఇంకా లాస్ట్‌లో తనకైతే కిస్ అయితే చేస్తుంది. ఇంతటితో ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. ఇంకా మీ ఈ మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి. అంతకంటే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.